బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్లు టార్చర్ చేశారంటూ డీజీపీకి కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం కలకలం రేపుతోంది. తప్పుడు వాంగ్మూలం కోసం అధికారులు తనను కొట్టారని మదన్ ఆరోపించారు. విచారణలో చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖలు రాసుకొచ్చారు. మొహం మీద వీపు మీద కొట్టారని చెబుతున్నారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని చిత్రహింసలు పెట్టారని లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ అధికారుల టార్చర్ని డీజీపీకి లేఖలో వివరించారు. గత 10 ఏళ్లుగా చెవిరెడ్డి గన్మెన్గా మదన్ రెడ్డి పనిచేశారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఫోర్స్ చేసినట్లు చెబుతున్నారు. సిట్ ఆఫీసర్ల దెబ్బలతో ఆసుపత్రిలో కానిస్టేబుల్ మదన్ చికిత్స పొందుతున్నారు. 200 నుంచి 250 కోట్లు సప్లై చేసినట్లు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధించారని మదన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రాసినటువంటి లెటర్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. లెఫ్ట్ సైడ్లో మనం ఆ లెటర్ కూడా మనం చూడొచ్చు. ఆ మదన్ రెడ్డి కానిస్టేబుల్ ఎవరైతే చిత్రహింసలు నన్ను పెట్టారని చెబుతున్నారో మదన్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి రాసినటువంటి ఒక లెటర్ మనం చూస్తున్నాం. నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళిన మొదటి రోజు సిట్ వాళ్ళు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తాను అని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్లు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు, వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్. నేను కూడా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్లకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్, ఇలాగే వేధిస్తే నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలోనే చెప్పాను సార్ అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తనను ఎంత తీవ్రంగా హింసించారో ఆ లెటర్లో రాష్ట్ర డీజీపీని అడ్రస్ చేస్తూ మదన్ రెడ్డి కానిస్టేబుల్ తన గోడు వెళ్ళబోసుకున్నారు. సో అది ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. డీజీపీకి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ లేఖ చూస్తున్నాం. డీజీపీ కానిస్టేబుల్ మదన్ లేఖతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. మనం చూస్తున్నాం సిట్ అధికారులు ఎంత టార్చర్ పెట్టారు, తనను వేధించారో మనం చూస్తున్నాం. తన లేఖలో స్వయంగా ఆయన డీజీపీకి తన గోడు వెళ్లబోసుకున్నటువంటి లేఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్లు టార్చర్ చేశారంటూ డీజీపీకి కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం కలకలం రేపుతోంది. తప్పుడు వాంగ్మూలం కోసం అధికారులు తనను కొట్టారని, తీవ్రంగా హింసించారని, చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి తన లేఖలో తన ఆవేదన, తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది మొత్తం కూడా రాసుకొచ్చారు మదన్ రెడ్డి. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో మరొకసారి మనం లెటర్ మరొకసారి చూడొచ్చు. నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళిన మొదటి రోజు సిట్ వాళ్ళు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పమన్నట్లు వీడియో రికార్డింగ్లో కూడా చెప్పాడు, వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టాడు సార్. నేను కూడా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్లకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్, ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలోనే చెప్పాను సార్. ఆ రోజు పంపించేసి రేపు రా, యూనిఫామ్ తీసేసి రా అని చెప్పారు సార్ అంటూ తను ఎంత ఇబ్బంది పడ్డాడో, తనను ఎంతగా వేధించారో ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సిట్ సార్ వాళ్ళు చెప్పినట్టు 2వ రోజు కూడా వచ్చాను సార్, నాకన్నా ముందు సిట్టు విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్లు
అప్పటికే విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారు అని భయపడి రెండో రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్. రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు సార్. మరల రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్లో సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్లు రవాణా చేశాడని గిరికి చెబితే రాశాడు కదా, అదే విధంగా నీవు కూడా గిరిలాగా రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 10 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా. లిక్కర్ వల్ల తన కుటుంబంలో 2 కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్. అతనికి సెంటిమెంట్ కూడా. అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసిస్తాను, ఎలా చెబుతాను? అతను 200 నుంచి 250 కోట్ల రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్ని, నా చేత అంత పెద్దవి చెప్పించడం, రాయించడం ఏంటి సార్? ఇది పాపం సార్. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్ వాళ్లకు విన్నవించుకున్నా సార్ అంటూ ఆయనకు జరిగినట్టు ఆయన్ని ఎలా వేధించారు, ఎలా ఒత్తిడి తీసుకొచ్చారు, ఎలా చెప్పమని వేధించారు, హింసించారు అంటూ ఆయన తన లేఖలో తన గోడును, తన బాధను అంతా కూడా వెళ్ళబోసుకుంటూ డీజీపీకి లేఖ రాశారు. ఎస్, అంటే దాన్ని కంటిన్యూగా మనం ఇంకా చదవచ్చు లెటర్ అనేది కూడా. దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఊడబెరికి జైలుకు పంపితే దారికి వస్తారంటూ గట్టిగా బెదిరించారు సార్. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేను అని చెప్పాను సార్. దాంతో కోపగ్రస్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖంపైన, నా వీపు భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. నా చేతి వేళ్లు పట్టుకొని వెనక్కి వంచేశారు సార్. ఆ నొప్పి భరించలేక నేను అరిచేశాను సార్. సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి నీళ్లు ఇచ్చారు సార్. మరలా మధ్యాహ్నం తర్వాత వచ్చి మళ్ళా అలాగే కొట్టారు సార్. రాత్రి వరకు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు సార్. నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదని ప్రాధేయపడితే కూడా రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ రావాలి, యూనిఫామ్ లేకుండా రావాలని మళ్ళీ చెప్పారు సార్ అంటూ తన బాధ వెళ్ళబోసుకున్నారు. నేను రూమ్కు వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకువ వచ్చి చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నాను. భయమేసింది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్గా నిన్ను పరీక్ష చేయాలి, నీవు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు, నీకు మందులు ఇస్తున్నాం వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దాం అని అడ్మిట్ చేశారు. గత 3 రోజులుగా మణిపాల్ ఆసుపత్రిలోనే ఉన్నాను సార్ అంటూ ఆయన తన బాధను మొత్తం ఆ లేఖలో వివరించారు డీజీపీకి. సార్, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి, ఆరోగ్యం నాకు లేదు సార్. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ కూలీ నాలి చేసుకొని పశువులు మేపుకొనైనా నా భార్య పిల్లలను పోషించుకుంటాను సార్. నేనైతే ఇంకా ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్. అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్ వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ అంటూ నమస్సులతో తమ విధేయులు అంటూ ఎన్ మదన్ రెడ్డి, తిరుపతి అర్బన్, ఐడి నెంబర్ 14361526. సో ఆయన టోటల్గా తన ఐడి నెంబర్తో సహా ఆయన డీజీపీకి కంప్లైంట్ చేశారు, లేఖ రాశారు. సిట్ అధికారులు ఎంత వేధించారో, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలి, తప్పుడు ఆధారాలు చెప్పాలి, తప్పుడు మాటలు చెప్పాలంటూ తను ఎంత వేధించారో, ఒకరు మార్చి ఒకరు గంటలు గంటలుగా ఎట్లా వేధించి తీవ్రంగా హింసించి కొట్టారో మదన్ రెడ్డి రాసినటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సో దీనిపైన మరి డీజీపీ ఎట్లా రియాక్ట్ అవుతారో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా హృదయ విదారకమైన ఘటన. కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు ఎంత దారుణంగా వేధించారో మనం చూసాం. సో లేఖలో తన బాధ మొత్తం కూడా ఇక్కడ ఏపీ డీజీపీకి రాశారు. తర్వాత లేఖ కూడా మనం డీటెయిల్గా మనం చూసాం. ఎస్ దామోదర్, మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ దామోదర్, అంటూ ఆయన రాసినటువంటి లేఖ లేఖ సంచలనం రేపుతుంది. మదన్ రెడ్డి రాసినటువంటి లేఖ సిట్ అధికారులు ఎంత తీవ్రంగా వేధించారో, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఆధారాలు చెప్పాలంటూ ఎంత దారుణంగా వేధించారో ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సో దీంతో ఆయన రాసినటువంటి లేఖ
ఆయన రాసినటువంటి లేఖ ఒక సంచలనంగా మారింది. ఆయన మనం విజువల్స్ కూడా చూసాం. ఆసుపత్రి బెడ్ పైన ఎంత ఒక దారుణమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మదన్ రెడ్డి రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. ఎంత హింసించారో దాన్ని మొత్తం లేఖలో పేర్కొన్నారు. సో ఆయన బెడ్ పైన పడుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత తీవ్రంగా వేధించారో ఆ దృశ్యాలు మనకు కళ్ళ కట్టినట్టుగా మనకు అర్థమవుతున్నాయి. సో దీంట్లో ఎట్లా నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? డీజీపీ నుంచి ఎటువంటి యాక్షన్ జరిగే అవకాశం ఉంది? ఎటువంటి చర్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు? రాజేష్ 10వ తేదీన విచారణకు రమ్మని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గా 10 సంవత్సరాల పాటు పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ అయిన మదన్ రెడ్డిని సిట్ బృందం పిలిపించింది. అంతకుముందు గిరి అనే కానిస్టేబుల్ ను కూడా పిలిపించింది. గిరి విచారణ తర్వాత మదన్ ను పిలిపించింది. అంతకుముందు ప్రైవేట్ వ్యక్తిగతగా కార్యదర్శిగా పనిచేసిన బాలాజీ అనే వ్యక్తిని కూడా ఏదైతే సిట్ విచారించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో మదన్ రెడ్డి తనను హింసించారంటూ ఒక లేఖ డీజీపీకి రాశారు. ఈ లేఖలో తనను బలవంతంగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఏదైతే ఈ మద్యానికి సంబంధించిన డబ్బును ఇటు రవాణా చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందుకు మేమే సాక్షులుగా ఉన్నామని సాక్షి సంతకం పెట్టించుకొని ఒక పేపర్ మీద రాసి ఇవ్వాలంటూ చెప్పారని, తాను ఒప్పుకోకపోవడంతోనే తనని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. అదేవిధంగా గిరిని ఆ విధంగా టార్చర్ చేసి గిరితో రాయించుకున్నారు. కానీ తాను ఒప్పుకోలేదు. తనను యూనిఫామ్ లేకుండా విచారణకు రమ్మంటే తాను వెళ్ళలేదని, యూనిఫామ్ తో వెళ్ళడం వల్ల వెళ్ళానని, దానిపైన తనను ఆగ్రహించి సిట్టు బృందం సభ్యులు తనను దారుణంగా కొట్టారంటూ కూడా అతను ఈ లేఖలో రాశాడు. అయితే 10వ తేదీ విచారణకు వెళ్ళిన తర్వాత అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటూ అతని సన్నిహితులు చెప్తున్నది. మొత్తం మీద అయితే గత కొంతకాలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ మద్యం సిట్ యొక్క విచారణ కొనసాగుతుంది. అతనికి సన్నిహితులుగా ఉన్న వారిని విచారణకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అటు గిరితో పాటు వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, తర్వాత మదన్. గత 10 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న మదన్ రెడ్డికి సంబంధించి గతంలో ఆరోపణలు ఉన్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద అయితే ఎన్నికల సందర్భంగా వీరు కొంత డబ్బులు రవాణా చేశారంటూ కూడా అప్పట్లో ప్రచారం కూడా జరిగిన నేపథ్యం. మొత్తం మీద అతన్ని దారుణంగా కొట్టారని చెప్తున్న నేపథ్యంలో 10వ తేదీ వెళ్లిన వ్యక్తి 6 రోజులుగా హాస్పిటల్లో ఉన్నారంటూ చెప్తున్న నేపథ్యం. అయితే సిట్ అధికారులతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. కావాలని ఈ కేసును విచారణను సైడ్ ట్రాక్ పట్టించడానికి ఈ విధమైన సీన్ ఎవరైతే చెవిరెడ్డి క్రియేట్ చేస్తూ పబ్లిసిటీ ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నాడు. గతంలో ఏదైతే మీడియా సమావేశాలు వరుసగా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేశాడో, మొదటి మీడియా సమావేశంలో డీజీపీని టార్గెట్ చేసుకుని మాట్లాడాడు. రెండో మీడియా సమావేశంలో అయితే ఏకంగా రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి ఘట్టంనేని శ్రీనివాస్ టార్గెట్ గా చేసుకుని మాట్లాడాడు. తాజాగా ఈ ఇష్యూను బయటకు తెచ్చాడు. మొత్తం మీద సిట్ విచారణలో ఎప్పుడైతే ఇటు సిట్ విచారణ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతుండడంతో ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారటో వీరంటున్నారు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి అటు డాక్టర్ సర్టిఫికెట్స్ ద్వారా గానీ అటు ఏం జరిగిందన్న విషయాన్ని సిట్ అధికారులు అయితే బయటికి చెప్పడం లేదు. మొత్తం మీద అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేసిన వారు, అతనికి సన్నిహితంగా ఉన్న వారిని విచారించడానికి పోలీసులు ఏదైతే సిట్ బృందం పూర్తి స్థాయిలో నోటీసులు పంపిస్తుంది. ఇప్పటికీ 3 నోటీసులు పంపింది. మరో 3 కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇందులో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని కూడా అంటే గతంలో ఆయన ఎన్నికలకు పనిచేసిన వారు, అదేవిధంగా ఆయన సర్వే టీంలో పనిచేసిన వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించడానికి ఏదైతే సిట్ బృందం ప్రయత్నిస్తుందని తెలుస్తుంది రాజేష్. మొత్తం మీద అయితే మదన్ కు సంబంధించి గత 10 సంవత్సరాలుగా అతని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం కంటే అతను చెవిరెడ్డి వ్యక్తిగత మనిషిగా కూడా పేరొందినాడు. ఈ నేపథ్యంలో ఏదైతే 10 సంవత్సరాలుగా ఒకే గన్మెన్ అతనికి కొనసాగించడం పట్ల గతంలో ఉన్నతాధికారులుగా ఏఆర్ డిఎస్పీలో అదేవిధంగా ఏఆర్ ఏఎస్పీలుగా పనిచేసిన అధికారులకు కూడా సిట్ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారము రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మనం చూస్తున్నాం ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సిట్ అధికారులు తనను ఎట్లా వేధించారో వివరిస్తూ 4 పేజీల లేఖ రాశారు ఏపీ డీజీపీకి. ఇప్పుడు ఆయన రాసినటువంటి లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సో ఏపీ డీజీపీ ఎట్లా దీనిపైన రియాక్ట్ అవుతారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన